హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వందిస్ హోమ్ టాక్స్. చాలామంది హోమ్ టూర్ చేయమని అయితే నాకు కాల్ కూడా చేశారు అండ్ కామెంట్లో కూడా కొంతమంది పెట్టారు. సో ఒకళ్ళు ఇద్దరు పెట్టారండి. సో అందుకని హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. సో ఇది అయితే మా మెయిన్ డోర్ అనమాట. ఇక్కడ నేనైతే ఇట్లా ఏనుగులు వచ్చేటట్టు పెట్టుకున్నా. ఇవి నేను మీషోలో అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి ఇది హాల్ అనమాట. సో దీంట్లో ఇప్పుడు ఈ హాల్లో మొత్తం అంతా నేను ఇలానే డెకరేట్ చేసుకున్నాను. ఇక్కడ టీవీ అండ్ డ్రెస్సింగ్ టేబుల్, నెక్స్ట్ ఇట్లా అయితే ఉంటుంది. కిచెన్ కూడా హాల్కి అటాచ్ అయి ఉంటుందండి. ఈ పర్పుల్ కలర్ ఫ్లేవర్స్ వచ్చి నేను 99 స్టోర్లో అయితే తీసుకున్నాను అండ్ చాలా బాగున్నాయి. అంటే 250 అనమాట. 250కి మొత్తం 12 పీసెస్ ఇస్తాడు. ఒక్కొక్క దానికి 3 ఉంటాయి. సో అవన్నీ విడదీసి నేను ఇలా సెట్ చేశాను. సో ఇది మాది టీవీ పెట్టుకునే ప్లేస్. ఇక్కడ అప్పుడు కృష్ణుడి బొమ్మ ఉండేది, నేను కొద్దిగా చేంజ్ చేశాను. ఇది మా కిచెన్ ఎంట్రన్స్ అనమాట. ఇలా డెకరేట్ అయితే చేసుకున్నానండి. ఇవన్నీ నేను కొన్ని మీషోలో అయితే తీసుకున్నాను, కొన్ని 99 స్టోర్లో తీసుకున్నా, అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా కొన్ని తీసుకున్నాను. సో ఇది ఈ వాల్ క్లాక్ వచ్చి నాకు మా ఫ్రెండ్ మ్యారేజ్కి గిఫ్ట్ ఇచ్చారు. సో ఈ విధంగా అయితే నేను డెకరేట్ చేసుకున్నాను. మా టీ పొయ్యి మీద ఇలా నేను పాట్పూరి, తర్వాత ధూపంది, అండ్ తర్వాత అరోమా క్యాండిల్, ఇట్లా కొన్ని వాస్తుకి సంబంధించినవన్నీ నేను ఇలా పెట్టుకుంటూ ఉంటాను. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ అండి. సో ఇది నేను ఏం చేశాను అంటే దీనికి లైట్స్, ఫ్లవర్స్ పెట్టి నీట్గా అయితే రెడీ చేశాను. ఇది ఏ విధంగా రెడీ చేశాను అనేది వీడియో అయితే నేను తీసానండి. సో ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ వచ్చి వాల్కి అనమాట. ఈ వినాయకుడు నాట్యం చేస్తున్నది అనమాట. చాలా క్యూట్గా ఉందని చెప్పి ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ పైన వాచ్ అనేది పోయింది. సో దానికనమాట నేను ఇలా క్లే ఆర్ట్ చేశాను, బుద్ధుడు చెట్టు కింద కూర్చున్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నమాట వాల్కి పెట్టుకునే ఈ ఐరన్వి ఉన్నాయి కదా, వాల్ డెకరేషన్వి. ఇవి నేను మీషోలో అయితే తీసుకున్నా. 280కి అనమాట 4 వస్తున్నాయి. సో అవి ఒకటి 2 బెడ్రూమ్లో, 2 హాల్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది లివింగ్ ఏరియా. బెడ్రూమ్ లోపలికి వెళ్ళేటప్పుడు అనమాట ఈ మొత్తం ఏరియా అనమాట నీట్గా చేసుకున్నా. సో ఇవి ఇందులో కొన్ని నేచర్వి అయితే వాళ్ళకి పెట్టున్నాను కదా, ఇవి కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. కింద ఇప్పుడు చూడు బేబీ చిన్న డాల్స్ అయితే ఉన్నాయి కదా, అది స్వీట్ డొక్కు. దాన్ని హౌస్లో తయారు చేశాను. ఫస్ట్ టైం నేను పెయింటింగ్ వేసిందనమాట. ఈ ఏనుగులు ఆ చెట్టు కింద ఉన్నట్టు వేసాను. సో అది జ్ఞాపకంగా ఉంటుందని చెప్పి థర్మాకోల్ మీద వేసాను, ఆ ఫ్రిడ్జ్కి వచ్చిన దీని మీద. సో అందుకే అది అలా పెట్టుకున్నాను, గుర్తుగా ఉంటాయని చెప్పి. ఈ క్యాండిల్ హోల్డర్స్, తర్వాత ఈ ఆకులు, ఆర్టిఫిషియల్ లీవ్స్, ఇవన్నీ కూడా నేను ఫ్లిప్కార్టే తీసుకున్నాను. సో కృష్ణుడి బొమ్మ నాకు మా ఆయనకి ఇష్టపడి తెచ్చుకున్నారనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. ఈ దగ్గరలో నేను కృష్ణుడి బొమ్మకి పక్కన అనమాట అన్ని ఆక్సిజన్ ప్లాంట్సే పెట్టుకున్నా. ఇంట్లో కూడా ఉండాలి కొద్దిగా ఆక్సిజన్ అని. సో ప్లాంట్స్ పెట్టుకోవడం మంచిదే కదా. ఓకే, ఇప్పుడు బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి బుద్ధుడు ఇలా అయితే కనిపిస్తాడు. సో బెడ్రూమ్ లోపలికి ఇలా వెళ్ళి బుద్ధుడిని చూసిన వెంటనే ఆ పక్కకి తిరిగితే మాకు బెడ్ డెకరేషన్, ఈ వాల్ డెకరేషన్ అంతా కలర్ఫుల్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా నేను విండో కన్ఫామ్గా డెకరేట్ చేసుకుంటూ ఉంటానండి. సో ఈ విండో పక్కన అనమాట ఈ స్టాండ్ అయితే ఉంది కదా, ఇది కూడా నేను 1200కి అనమాట మీషోలో కాదు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఈ క్యాండిల్ హోల్డర్స్ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా. సో ఈ విండోని అనమాట నేను డీమార్ట్ నుండి కర్టన్స్ తీసుకొచ్చి మరీ నేను పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి డీమార్ట్లో కర్టన్ కలెక్షన్స్. సో ఈ మొత్తం అంతా నాది ఫ్లిప్కార్ట్, మీషో ఇట్లనే ఉంటాయి డెకరేటివ్ ఐటమ్స్. ఎందుకంటే ప్రతిదీ నా దగ్గర యూనిక్గా ఉండాలి అని ఒక చిన్న ఇది ఉంటుంది నాకు. సో ఇది రాక్ సాల్ట్ తాలూకా బెడ్ లైట్ అనమాట. మంచి డ్రీమ్స్ వస్తాయి. సో డ్రీమ్ క్యాచర్, తర్వాత మా ఫోటో, ఆ పర్పుల్ కలర్ ఫ్లవర్స్. సో ఇలా ప్రతిదీ కూడా నేను నాకు నచ్చినట్టుగా నేనైతే డెకరేట్ అయితే చేసుకున్నాను. సో పికాక్ ఫెదర్తో అనమాట నేను డ్రీమ్ క్యాచర్ అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది. దీని తాలూకా వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కపుల్స్ది ఇది ఉంది కదండి వాల్ది, అది కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఈ మూంది నేనైతే ఏదో అలా ట్రై చేశాను, బాగుంది కదా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఈ విధంగా అయితే మాది రూమ్ అంతా ఇలా డెకరేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ బాత్రూమ్.
ఎందుకంటే హోమ్ టూర్ చేస్తున్నాం కాబట్టి బాత్రూమ్ కూడా చూపించాలి కదా మరి. ఆల్రెడీ బాత్రూమ్ వీడియో అనేది నేను ఎలా మేకప్ చేసుకున్నాను అనేది వీడియోలో నా తాలూకా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు చెక్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, అది మీరు చూడండి ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది. సో ఈ ప్రోడక్ట్ ఇప్పుడు నేను బాత్రూంలో పెట్టుకున్న ప్రతిదీ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. అండ్ చాలా చీప్గా అండ్ బెస్ట్ నాకైతే నిజంగా చెప్తున్నా. ఈ మిర్రర్ కూడా అది స్టిక్కింగ్ అనమాట, అసలు చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఈ విధంగా అయితే నేను క్లీన్గా ఎప్పుడు పెట్టుకుంటాను, వాష్రూమ్ ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను. సో ఇదేనండి మా బాత్రూమ్. సో బెడ్రూమ్ డోర్ వేస్తే మాకు ఈ ప్లేస్ అయితే మిగులుతుందండి. సో ఈ ప్లేస్లో ఏంటంటే మనం పడుకొని లేచేటప్పటికల్లా మనకి దేవుడు కనిపించాలి కదా అని చెప్పి ఇక్కడ కృష్ణుడి బొమ్మ, ఆవులు ఇట్లా పెట్టుకున్నాను. సో రిలాక్స్ అని కూడా పెట్టుకున్నా. సో కింద ఫ్లవర్ వేజ్ అయితే పెట్టానండి. ఈ ప్లేస్ అనమాట కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ తలుపు బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది, తలుపు వేసేస్తే లోపల ఉంటుంది. తలుపు మనం లోపల ఉండేటప్పుడు తలుపు డోర్ క్లోజ్ చేస్తే మాత్రం మనకి ఇవన్నీ షో అవుతాయి అన్నమాట. అండ్ లేచిన తర్వాత ముఖం చూడొచ్చు. సో అందుకని చెప్పి నేను అలా అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేయగానే నా లివింగ్ ఏరియా, హాలు, బయట వరకు అనమాట మనకి ఇలాగా షో అవుతూ ఉంటుంది. మొత్తం మెయిన్ డోర్ వరకు ఇలా షో అవుతుంది. చాలా నీట్గా ఉంది కదా. సో ఇప్పుడు వచ్చి స్మాల్ బెడ్రూమ్. ఈ వాచ్ వచ్చి మా ఫ్రెండ్ అయితే ఇచ్చింది. ఈ పక్క బెడ్రూమ్కి ఉన్న ఈ సైడ్ డ్యాన్స్ వేస్తున్నట్టు ఉన్నాయి కదా. సో ఇవన్నీ నేను ఫ్లిప్కార్ట్లో 180 రూపీస్కే తీసుకున్నాను. సో ఇప్పుడు బెడ్రూమ్ లోపలికి వెళ్తే సో కిచెన్ చిన్నది కాబట్టి మేమైతే ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ అరేంజ్ చేసుకున్నామండి. సో ప్లగ్ బోర్డ్ కూడా ఇక్కడ మనకు కలిసి వచ్చింది కాబట్టి ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ చిన్న బాల్కనీ లేదు, సో అందుకని చెప్పి ఫ్రిడ్జ్ పక్కనే నేను వాషింగ్ మిషన్ పెట్టుకున్నాను. ఇది మా చిన్న బాత్రూమ్ వాష్రూమ్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి మేము పెట్టి వాష్ చేయించుకుంటూ ఉంటాను క్లాత్స్ అన్నీ. నెక్స్ట్ ఇక్కడ దేవుడి రూమ్ అయితే పెట్టుకున్నానండి. సో అన్నీ ఈ బెడ్రూమ్లో నేనైతే అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ కొన్ని ఇప్పుడు ఒక స్టాండ్ చూపిస్తున్నాను కదా, ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు హ్యాట్స్, నా హ్యాండ్ బ్యాగ్స్ అని, నా స్కార్ఫ్లు ఉంటాయి కదా. సో ఇవన్నీ నేను ఇక్కడ పెట్టుకొని హ్యాంగ్ చేసుకోవడానికి అయితే బాగుంటుందని తీసుకున్నా. నెక్స్ట్ బీరువా కూడా ఇక్కడ ఇదే రూమ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు కిచెన్ అనమాట. నైట్ వ్యూ ఇలా ఉంటుంది కిచెన్లో. సో లైట్ ఆఫ్ చేసిన తర్వాత కిచెన్ వ్యూ అయితే ఇలా అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ నేను లైట్స్ పెట్టాను అనేది మీకు తెలియాలి కదా. సో అందుకని చెప్పేసి ఇలా అయితే చేశాను. సో ఇప్పుడు లైట్ వేసిన తర్వాత నా కిచెన్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. సో మొత్తం అంతా క్లారిటీగా కనిపిస్తాయి ప్రతిదీ కూడా. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది, నాకు ఎందుకో నైట్ వ్యూ బాగా నచ్చుతుంది కిచెన్లో. సో ఇప్పుడు లైట్ వేసిన తర్వాత ఇదంతా షో అవుతూ ఉంటుంది. సో ఇది ఇక్కడ ఈ ఏరియా అంతా నేను నీట్గా ఇలా సర్ది పెట్టుకున్నాను. ఎందుకంటే నేను అన్నీ నాకు అందడిగా ఉండాలని చెప్పి ప్రతిదీ కూడా నా చేతులతో నేనే స్వయంగా తయారు చేసి మరీ పెట్టుకున్నా. సో ఇక్కడ గిన్నెల స్టాండ్, దాని పక్కన గుడ్ మార్నింగ్, ఇవన్నీ అనమాట చాలా నీట్గా నాకు కనిపిస్తూ ఉంటే నాకు హ్యాపీ అనమాట. ఓకే, ఇప్పుడు సింక్ దగ్గర మాత్రం నేను ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను, నీట్గానే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది నా స్టవ్, ఎందుకంటే గ్యాస్ పొయ్యి అయితే మాకు లేదు, అంటే ఉంది కానీ గ్యాస్ అయితే విడిపించుకోలేదు. అందుకే ఇండక్షన్ మీద యూజ్ చేస్తే చిన్న ఇది కదా. సో అందుకని చెప్పి నేను గ్యాస్ అయితే పెట్టుకోలేదు. పెద్దది కొద్దిగా వంటగది ఉంటే గ్యాస్ పెట్టుకునేదాన్ని. ఈ సైకిల్ ఇవన్నీ నేను 99 స్టోర్లో తీసుకున్నా, ప్రతిదీ కూడా నా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. నాకు కాఫీ కప్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం అండి. ప్రతిదీ కూడా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా వద్దనకుండా తీసుకుంటా. గాజు కప్పులు కానీ, గాజు గ్లాసులు కానీ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఈ కంటైనర్ ఉంది కదా, ఇది కూడా నేను అక్కడే తీసుకున్నానండి, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. చాలా బాగుంది. ఈ సెన్సర్ లైట్ మనకి ఏంటంటే మన రాత్రిపూట మన కరెంట్ ఆరిపోయినా మనకి లోపలికి ఇలా రాగానే మనకి లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది. సో భయం లేకుండా మనం కిచెన్లో ప్రతిదీ ఏదైతే నచ్చితే అది తీసుకోవచ్చు. సో అందుకని చెప్పి ఆ సెన్సార్ లైట్ అనేది ఉంచుకున్నాను. ప్రతిదీ కూడా నా గ్లాస్ ఐటమే యూస్ చేస్తూ ఉంటాను. ప్రతిదానికి కూడా నా చేతిలో పగులుతాయి, కానీ ఒకప్పుడు పగిలేవి, ఇప్పుడు పగలట్లేదు. ఎందుకంటే గ్రిప్పింగ్ వచ్చిందనమాట. గాజు సామాన్ ఎలా యూజ్ చేయాలనేది నాకు ఒక ఐడియా వచ్చింది, ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు గాజు సామాన్ వాడాలంటే. ఇప్పుడు నా దగ్గర మనం వంట చేసిన తర్వాత స్టిక్లు పోతూ ఉంటాయి కదా. సో పోకుండా ఇలా నేను పెయింట్ వేసి వాల్కి అతికించేసాను. ఆ పక్కన కిచెన్ది ఒక కొటేషన్ ఉంది కదా,
అది నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ ఇచ్చాను. సో సెల్ఫ్‌లో నేను ఎలా సర్దుకున్నానంటే, కొంతమందికి సెల్ఫ్‌లు ఇవ్వరు కదా! ఇప్పుడు నేను రెంట్ హౌస్‌లో ఉంటున్నాను కాబట్టి మాకైతే సెల్ఫ్‌లకి డోర్స్ అయితే ఏమి ఇవ్వలేదు. సో అందుకని చెప్పి నేను ఏ విధంగా ఇలా సర్దుకున్నాననేది మీకు చూపిస్తున్నాను. మీకంటూ ఒక ఐడియా వస్తూ ఉంటది కదా! దీని కింద పేపర్ కూడా నేను నార్మల్ మనకి వాషబుల్ షీట్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇక్కడ కిందనంతాన ఇట్లా మాకేమి ఇవ్వలేదు కదా! సెల్ఫ్‌లు గట్రా ఇవ్వలేదు కాబట్టి నేనే కొన్ని కంటైనర్లు అవన్నీ తెచ్చుకొని, ర్యాక్స్ అన్నీ తెచ్చుకొని అందులోనే కొన్ని కొన్ని పెట్టుకుంటూ ఈ విధంగా ఏదైతే సెట్ చేసుకున్నానండి. సో ఇది మా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నేను మొత్తం అంతా ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ పెట్టుకుంటూ ఉంటాను. అందంగా ఉండేవి కూడా పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడ తులసి మొక్క కూడా బయటే ఉంటుందండి. ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ అది మా షూ ర్యాక్ మీద షూలున్నాయి. ఇది పింగాణి షూ అనమాట. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. అందులోనే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే పెట్టాను. అంటే నార్మల్ మెట్టది వేసుకోవచ్చు, కానీ వేసుకోవాలనిపించలేదు. సో మా హోమ్ టూర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.